ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా చేస్తామన్న సీఎం చంద్రబాబు. మాది పేదలకు వాటాలు పంచే ప్రభుత్వం అన్న పవన్ కళ్యాణ్. మాజీ మంత్రి కాకానికి పోలీసుల నోటీసులు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ భవిష్యత్ కోసం P4 కార్యక్రమం అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా చేస్తామన్నారు. 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామన్నారు. అమరావతి గొప్పగా డెవలప్ అవుతుందన్నారు. మేఘా కృష్ణారెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మేఘా కృష్ణారెడ్డి కూడా రైతు కుటుంబం నుంచే వచ్చారన్నారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేక వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు సీఎం. తనకు సత్తా లేకపోవడంతోనే 2014 నుంచి చంద్రబాబుకి మద్దతిస్తూ వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. సత్తా లేనప్పుడు ప్రజలకు మేలు చేసే వారికి మద్దతు ఇవ్వాలన్నారు. నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడని, విజన్ ఉన్న లీడర్ వచ్చే తరం గురించి ఆలోచిస్తారని అన్నారు. చంద్రబాబు భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తారన్నారు. మాది పేదలకు వాటాలు పంచే ప్రభుత్వం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. చంద్రబాబు విజన్ చాలా గొప్పదన్నారు మేఘా కృష్ణారెడ్డి. గుడ్లవల్లేరుని దత్తత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించడంతో సర్వే చేశామన్నారు. వ్యాపారం సక్సెస్ కాకపోతే వ్యవసాయం చేసుకునేవానని అన్నారు మేఘా కృష్ణారెడ్డి. 20 రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో 20 దేశాల్లో చాలా మంది నేతలతో కలిసి పనిచేస్తున్నామన్నారు కృష్ణారెడ్డి. 3 టర్మ్ల నుంచి ఒకే పదవిలో ఉన్న వారిని తప్పించాలని పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ప్రతిపాదించిన మంత్రి లోకేష్కి టీడీపీ సీనియర్లు మద్దతు పలుకుతున్నారు. 2012 నుంచి పాలిట్ బ్యూరోలో ఉన్న వారి స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తే స్వాగతిస్తా అన్నారు సోమిరెడ్డి. లోకేష్ ప్రతిపాదనని తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. కాశీబుగ్గలో తనపై నమోదైన కేసుపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు స్పందించారు. ఢిల్లీరావు మృతి కేసులో నిజాలు తేల్చాలని డీఎస్పీకి వినతిపత్రం అందించామన్నారు. కేసుని తేల్చకపోవడంతో పిఎస్ ఎదుట ధర్నా చేశామన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు అప్పలరాజు. నెల్లూరు జిల్లా తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ కేసులో మాజీ మంత్రి కాకానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. రేపు ఉదయం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. రుస్తుం మైన్స్ కేసులో ఇప్పటికే 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 3గురిని అరెస్ట్ చేశారు. విశాఖ జగదాంబ జంక్షన్లో సిపిఎం నిరసన చేపట్టింది. ఉగాది పండుగ వచ్చింది, దీపం పథకం కొండెక్కింది అంటూ గ్యాస్ సిలిండర్ల నమూనాలు పట్టుకొని నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్లకార్డులు చూపించారు. నిరసన తెలుపుతూనే ఉగాది పచ్చడి పంచారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ సూర్యావతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం రద్దు చేసిన పనులను మళ్లీ ఎజెండాలో చేర్చడంపై కౌన్సిల్లో కూటమి, వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. రద్దు చేసిన 26 పనుల్లో 21 పనుల్ని ఎస్టిమేషన్లు పెంచకుండా కౌన్సిల్ ఎజెండాకు తీసుకొచ్చారు అధికారులు. ఒంగోలులో కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు డబ్బులు లేకుండా ఏ కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే ముందు మందు, కారు సమకూర్చాల్సి వస్తుందన్నారు.